ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన టాపిక్ ప్రకారము దేవుడు నా జీవితాన్ని తిరిగి బాగు చేయగలడా, దేవుడు నా యొక్క జీవితాన్ని తిరిగి కట్టగలడా. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో నేను చేసిన మిస్టేక్స్ ద్వారా, నా పొరపాట్ల ద్వారా నేను సమస్తాన్ని కోల్పోయాను. నాకు ఏదైనా అవకాశం ఉందా, నా జీవితాన్ని తిరిగి బాగు చేసుకోవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. నిజంగానే చాలామంది వాళ్ళ జీవితాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అయిపోయి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. చాలామంది నాశనం చేసుకుంటున్నారు. రైట్ వేలో వాళ్ళు నడవక, తల్లిదండ్రులు చెప్పిన మాట వినక, వాళ్ళ వయసుకు వచ్చిన తర్వాత యవ్వనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనల చేత నడిపించబడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. నా జీవితాన్ని నేను తిరిగి బాగు చేసుకోగలుగుతానా, నా జీవితం తిరిగి బాగు చేయబడుతుందా, దేవుడు నా జీవితాన్ని తిరిగి కట్టగలడా అనే ప్రశ్నకు ఈరోజు దేవుడు మనకి సమాధానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను కొన్ని మాటలు చదువుతానని చూడండి. 2 Kings chapter 21 అంటే రాజులు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. నేను చదువుతున్న మాటలు ఏంటంటే, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలను. అతని తల్లి పేరు హెప్సిబా. అతని యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్టు హేయ క్రియలు చేయించు వచ్చును. మనిషి ఆయన ఒక భక్తుడు ఉన్నాడనమాట. ఆ భక్తుడు ఏం చేశాడంటే, ఆ భక్తుడు అతని తండ్రి పేరు హిజ్కియా అనమాట. హిజ్కియా చాలా మంచిగా తను దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి చాలా మంచి మార్గంలో నడుచుకుంటాడు. కానీ తన కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి యొక్క మార్గంలో నడవక తప్పుడు మార్గంలో నడుస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడనమాట. అయినప్పటికీ తన రాజు కదా, తన దగ్గర అధికారం ఉంది, తన దగ్గర ప్రభుత్వం ఉంది, తనకు నచ్చినట్టు తను జీవిస్తున్నాడు. తన తండ్రి నడిచిన మార్గంలో తను నడవకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కష్టాలు పెడుతూ తప్పుడు మార్గంలో వెళ్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఏమైందంటే తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క జీవితాన్ని తను నాశనం చేసుకుంటున్నాడు. అయితే శత్రువులు వచ్చి ఈ రాజ్యం మీద అటాక్ చేసినప్పుడు తన రాజ్యం అంతా కూడా ఏమవుతుందంటే శత్రువుల చేతికి అప్పగించబడుతుంది. తను చిన్న వయసులోనే తను రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ తనని ఆ యొక్క రాజ్యాన్ని నిలుపుకోలేకపోయాడు అనమాట. తను చేసిన పొరపాట్ల ద్వారా, దేవునికి వ్యతిరేకంగా తను జీవించిన ఆ యొక్క జీవితం ద్వారా ఏమైందంటే తన యొక్క జీవితాన్ని చేజాతుగా తనే ఏం చేశాడంటే తన లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాడు. తన జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం మాత్రమే కాదు, ఆ రాజ్యం మొత్తం కూడా నాశనం అయిపోయింది. శత్రువులు వచ్చారు, అటాక్ చేశారు, వీళ్ళు ఓడిపోయారు. శత్రువుల చేతిలో బందీలుగా వాళ్ళు ఉండిపోయారు అనమాట. బందీలుగా ఉన్నప్పుడు ఏం జరిగింది, అసలు శత్రువు ఏం చేశాడంటే ఆ యొక్క ఎవరి చేతి కింద వీళ్ళు ఉన్నారో వీళ్ళని జైల్లో పెట్టి చెరసాల్లో బంధించి వీళ్ళు నానా ఇబ్బందులు పెట్టి నానా కష్టాలు పెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి ఆలోచిస్తుంటాడు, అరే నా తండ్రి నడిచిన మార్గంలో నేను నడిచి ఉంటే నాకు ఈ యొక్క దుస్థితి వచ్చేది కాదు. నా తండ్రి మంచి మార్గంలో నడిచాడు, నేను ఈ మార్గంలో నడిచాను, అందుకే నాకు ఈ రీతిగా జరిగింది అని తను ఏం చేస్తాడంటే బాధపడుతూ ఉంటాడు. నిజంగానే చాలాసార్లు మన జీవితాల్లో మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా, మనం తీసుకున్న డెసిషన్ ద్వారా మన లైఫ్ని చాలాసార్లు మనమే చేజేతలా పాడు చేసుకొని ఉంటాం. మనం చాలాసార్లు నిజంగా చాలామంది ఏం చేస్తారంటే ఒక మంచి సామెత చెప్తారు, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని అంటారు. కానీ నిజంగా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని చెంతకు వస్తే, ప్రభువా నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఈ పొరపాట్లు నా వల్లే జరిగాయి అని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన ఎడల
దేవుడు నీ యొక్క జీవితాన్ని తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదనమాట. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవునికి నీ యొక్క జీవితాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని తిరిగి కట్టడం దేవునికి అసాధ్యం అనుకుంటున్నావా? లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఒక దగ్గర ఒక మాట ఉంటది కదా, నిన్ను పాడైపోయిన స్థలంలో నేను కట్టువాడు నుంచి. నీ జీవితం పాడైపోయిందేమో, నీ లైఫ్ నిజంగా నీవు ఎన్నో ప్రయత్నాలు చేసినా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావు. ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితం బాగుపడలేకపోతుంది. అందరూ బాగుపడుతున్నారు, అందరి జీవితాలు మంచిగా, నా జీవితం ఎందుకు ఇలా జరిగిందని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు నిజంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, నువ్వు నిరాశ చెందిపోతున్నావేమో. ఈ రాత్రి కాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు నా చెంతకు వచ్చిన ఎడలా, నా సన్నిధికి వచ్చిన ఎడలా, నువ్వు నాతోటి తిరిగిన ఎడలా నేను నీతోటి తిరుగుతాను, నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ భక్తుడు, మనిషి అయిన భక్తుడు ఏం చేశాడో మనం చూద్దాం. 2 Chronicles చాప్టర్ 33లో ఉంటుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయంలో నేను ఆ మాటలు చదువుతాను, చూడండి. ఎన్నో వచనం అంటే 11వ వచనం, 10-11 వచనం చదువుతున్నాను, చూడండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవియొక్కకపోయి, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకుని పోయిరి. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని దేవునికి మొరలెడగా, దేవుడు అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాను. చూడండి, ముందల్లా ఈ మనిషి అనే వ్యక్తి ఏం చేశాడంటే, తన తండ్రి యొక్క మార్గంలో నడువుక తనకు నచ్చినట్టు తను జీవించి ప్రజలందరినీ తప్పుడు మార్గంలో నడిపించి దేవునికి హేయమైన దాన్ని జరిగించి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్నమాట. తన జీవితం మాత్రమే కాదు, తన రాజ్యాన్ని, తన ప్రభుత్వాన్ని, తన అధికారాన్ని నాశనం చేసుకున్నాడు. ఇలా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు శత్రువు వచ్చి ఈ యొక్క రాజ్యం మీద అటాక్ చేసి వీళ్ళని గొలుసుతో బంధించి చెరసాలకు తీసుకొని పోయి వాళ్ళ కష్టాలు బాధలు పెట్టినప్పుడు, శ్రమను పెట్టినప్పుడు అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని చూడండి, ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, దినవృత్తాంతం 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకున్నాడు. అంటే ఈరోజు కూడా మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, శ్రమల్లో మనం ఉన్నాం, కష్టాల్లో ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో. ఎవరి వల్ల కూడా మన జీవితము కట్టబడడానికి అవకాశమే లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా మన లైఫ్ స్పాయిల్ అయిపోయిందేమో. ఇప్పుడైనా సరే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఎడల, ఇప్పుడైనా సరే నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదనమాట. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవుడు ఏం చేశాడంటే, తన నోటి మాట చేత ఏం చేశాడు? దేవుడు సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలను దేవుడు సృజించాడు. దేవుడు జస్ట్ మాట్లాడితే చాలు, చనిపోయిన లాజరు 4వ దినాన్ని తిరిగి లేచాడు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నావో, మన పరిస్థితిలో ఉన్నామో, దేవుడు జస్ట్ ఒక మాట పలికితే, దేవుడు ఒక వాగ్దానాన్ని సెలవిస్తే నీ జీవితాన్ని దేవుడు బాగు చేయగలుగుతాడు. నిజంగా నా మాట నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. మనం దేవుని సన్నిధికి వచ్చిన ఎడల, దేవుని తట్టు మనం తిరిగిన ఎడల దేవుడు తప్పనిసరిగా మన జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ మనిషి తను రాజ్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, ఒక ఖైదీలా చెరసాల్లో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని సన్నిధిలో తనను తగ్గించుకొని, బహుగా తగ్గించుకొని, అరే నేను ఎందుకు ఇలా చేశాను, నా తండ్రి మార్గంలో నడవలేదు, అలా నడుచుంటే బాగుండు, ప్రభువు నన్ను క్షమించు, తండ్రి నన్ను మన్నించని
దేవుణ్ణి బతిమాలుకున్నాడు అనమాట. అలా బతిమాలినప్పుడు, అలా తను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేసాడో తెలుసా? చూడండి, ఎంత మంచిగా తన జీవితాన్ని తిరిగి రీస్టోర్ చేశాడు, ఎంత మంచిగా తన జీవితాన్ని తిరిగి బాగు చేయగలిగినాడు. అప్పుడు చూడండి, చదువుతాను 13వ వచనం. ఆయనకు దేవునికి మొరలడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. అంటే తను ఏదైతే కోల్పోయాడో, తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన అధికారాన్ని కోల్పోయాడు, తను సమస్తాన్ని ఏదైతే కోల్పోయాడో దేవుడు తనకి మొత్తాన్ని ఏం చేశాడు? రీస్టోర్ చేశాడు. కోల్పోయినదంతా దేవుడు మనష్షేకి తిరిగిచ్చాడు. రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, హోదాని ఇచ్చాడు. మళ్ళీ తన అందరు ప్రజలు రాజుగా గుర్తించాడు. మళ్ళీ తన రాజ్యంలో తన రాజ్య పరిపాలన స్టార్ట్ చేశాడు అనమాట. దేవుని కొరకు మంచిగా బ్రతకడం జీవించాడు. మరి నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, నీవు నీ యొక్క జీవితాన్ని దేవుని చేతులు పెడితే, దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటే, మనిషి యొక్క జీవితాన్ని ఏ రీతిగా తిరిగి బాగు చేసినాడో అసాధ్యం మనిషి యొక్క జీవితము మార్చడము. కానీ దేవుడు మనిషి జీవితాన్ని మార్చాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు తిరిగి చేయాలని, నీ జీవితాన్ని కట్టాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మరి మనం ఏం చేద్దామంటే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. మన దేవుడు మన జీవితాన్ని బాగు చేయగలడు. దేవునికి అసాధ్యం ఉంటే ఏం లేదు. నువ్వేదైతే కోల్పోయావో, నువ్వు నష్టపోయావో, నువ్వేదైతే అనుకుంటున్నావు నా వల్ల ఇది కావట్లేదు అనుకుంటున్నావో, దేవుడి సమస్తాన్ని తిరిగి సమకూర్చగలడు, చేయగలడు. కనుక